కొన్ని రాత్రులు కొంతమంది సేవకులట వినండి, వాళ్ళు చెప్పగా నేను విన్న మాటే చెప్తా, గతుక్కొని లేచి కూర్చుంటాడట. భార్య అడుగుతూ ఏమండి ఏమైందనంటే, సంఘస్థుల్లో ఎవరో ప్రతికూలంగా మాట్లాడుతున్నారనో, తన మీద చెడ్డ చేస్తున్నారనో నిద్ర పట్టడం లేదట, బెదిరిపోయి కూర్చున్నాడట ఆ సేవకుడు. ఏమమ్మా సంఘస్థురాలివి, ఒక సేవకుని అంత బెదరగొట్టావే? వినండి, సేవకులు వినండి, వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వాలి, మన పని మనం చెయ్యాలి, సేవకులతో కలిపి పరిగెత్తాలి. అప్పుడు మనం పాడుకోవాలి ఈ పాట, దేవునితో జత పనివారము రయమున సాగెదము అని. మేము దేవునితో జత పనివారం, మా సేవకునితో మేము కలిసి, మాతో కలిసి మా సేవకుడు కలిసి మేము దేవుని జత పనివారంగా పనిచేస్తున్నాం అన్నట్టుగా ఉండాల్సిన మనం ఏం చెయ్యము, ఎవరికి సాక్ష్యం ఇవ్వము, ఎవరిని మందిరం నడిపించాము, సేవకులకి ఎవరికి పరిచయాలు చెయ్యము. కానీ మన సంఘం సంఖ్యాపరంగా పెరగలేదని మాత్రం భలే బాధ అనిపించేస్తుందట. నీ బాధ గొప్పదైతే నీ బాధ్యత గొప్పదని ఎంచు. నీ బాధ గొప్పదని నువ్వు అనుకుంటే నీ బాధ్యత అంతకంటే గొప్పదని ఎంచు. ఈ సంఘాన్ని ఎందుకంత ప్రేమిస్తున్నాడు ఈయన? నా ప్రియులారా, నా ఆనందము మీరే, నా కిరీటమే మీరే, మిమ్మల్ని బట్టి నేను దేవుని ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరు చాలా బాగున్నారు, మీరు చాలా బాగున్నారు. సంఘం అంటే ఏ పని మీద ఉండాలో ఆ పని మీద ఉంది ఈ సంఘం. అమ్మ వింటున్నారా? సంఘం అంటే ఎవరుండాలో వారున్నారు. ఎవరుండాలట గుర్తున్నారా మీకు? కాపరులు, పరిచారకులు, పరిశుద్ధులు. ఈ 3 గుంపులున్న సంఘమే దేవుని ఆత్మకు సంతోషము కలిగించే సంఘం. అది మొదటి మాట చెప్పాను. సంఘం అంటే ఏ పని మీద ఉండాలి అంటే సువార్త చెప్పే పని మీద ఉండాలి. ఇది సంఘస్థులందరూ చేయవలసిన పని. అది కాపరి మీద ఆ బాధ్యతను బదలాయించి మనము నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా ఉండడం అది మనకు తగదు అనే విషయం మీరు దయతో గమనించాలి. ఇది రెండో సంగతి. మూడో సంగతి చెప్పి అసలు వాక్య దగ్గరకు వచ్చేస్తాను. సేవకుడు సంఘానికి అభ్యర్థన చేస్తున్న ఆ అభ్యర్థనను వివరిస్తాను ప్రియులారా. మూడవ సంగతి ఏంటనంటే, సంఘమునకు ఏముండాలో అది ఉంది, ఎవరుండాలో వారున్నారు, ఏం చేయాలో అది చేస్తున్నది. ఈ సంఘంలో వినండి, ఏది కనబడాలో అది కనబడుతుంది. ఏం కనబడుతుందట చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చూడండి. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రాదీతు వల్ల పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగమును అయ్యున్నవి. ఈ సంఘమునకి ఏముందంటే దాతృత్వం ఉంది. సంఘములో ఎవరుండాలో వాళ్ళు ఉన్నారు. సంఘం ఏ పని చేయాలో అది చేస్తుంది. మూడో మాట వినండి, సంఘములో ఏది కనబడాలో అది కనబడుతుంది. ఈ సంఘమునకు దాతృత్వం ఉంది. వినండి ప్రియులారా, సంఘస్థులు ఈ రోజున ఏమండి సంఘం యొక్క అవసరాలు ఏంటి, ఈ సంఘంలో సేవ చేస్తున్న సేవకుని అవసరాలు ఏంటి, మా సంఘం ద్వారా జరగవలసిన సేవ కొరకు ఏం అవసరం ఉంది, నేనేమైనా అందులో పాలిపంపులు పొందేదానికి నాకు అవకాశం దొరికితే నేను నా కలిగిన దాంతో సేవలో ఉంటాను అని అనుకోవలసిన మనం, ఇదేమైనా మన మనసుకు పడుతుందంటారా? ఇక్కడ కూర్చున్న మనలో ఎంతమందికి సంఘము దాని అవసరాలు, సేవకుడు దాని అవసరాలు, సువార్త పని దాని అవసరాలు పట్టించుకొని మరి ఏమైనా అవసరాలు ఉంటే అడిగి తెలుసుకొని మరి మనం దాతృత్వంతో సేవకు సహకరించే మనస్తత్వాలు మనకు వచ్చాయంటారా? నేను తెలంగాణలో ఒక దగ్గర కొంతమందికి దేవుని వాక్యం నేర్పించే పనికి 6 సంవత్సరాలు వెళ్ళాను. ఒక 70 మంది బ్యాచ్. వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ లేదు పాపం, కానీ వారు సేవలో ఉన్నారు. కొన్ని విషయాలు తెలుసుకుంటే వాళ్ళు చాలా బాగా సేవ చేసుకుంటారని వాళ్ళ మీద నాయకత్వం వహించే సేవకుడు, తమ్ముడు మీరు వచ్చి మా వాళ్ళ కొరకు ఏదైనా చెయ్యండి అని అంటే ఒక 6 సంవత్సరాలు నెలలో ఒక వారం వారి కొరకే ఖర్చు పెట్టేవాడిని. 6 సంవత్సరాలు పోయాను. ఆదివారం బయలుదేరాలి, సోమవారం ఉదయంగా అక్కడ చేరతా, సోమ మంగళ బుధ గురువారం రాత్రి వరకు చూసుకొని మళ్ళీ శుక్రవారం బయలుదేరి మళ్ళీ నా సేవ కొరకు నేను వెనక్కి వచ్చేవాడిని. ఆ క్రమంలో వాళ్ళకి సంఘంలో బుధవారం వింటున్నారమ్మా బైబిల్ స్టడీ ఉంటుంది. సరే, ప్రతి బుధవారం మళ్ళీ ఆ బైబిల్ సంఘానికి బైబిల్ స్టడీ తీసుకునే పని నా మీద పెట్టినాడు పెద్ద ఆయన.
సరే, నేను అక్కడ నిలబడి బైబిల్ స్టడీలో వాక్యం చెబుతుంటే పైన ఫ్యాన్ తిరుగుతూ ఉండేది కాదు. అది భయంకరమైన, తెలంగాణలో మామూలుగా చెమటలు రావు, కానీ ఏమంటే భలే ఉక్కపోసేసి చెమటలు వచ్చేసేవి, చెమటలు పట్టేసేవి. ప్రియులారా వినండి, ఆ కారణం చేత భలే ఇబ్బంది అయి ఉండేది. కానీ పెద్ద ఆయనకి మనం ఏం చెప్తాము? మరి ఆయన కూడా ఇదే చోట్లో నిలబడి ప్రతి ఆదివారం వాక్యం చెప్పుకుంటాడు కదా ఆయన. మళ్ళీ నేనేదో ఫ్యాన్ బాగలేదన్నా మీరు ఏదో చెయ్యండి అని ఏం చెప్తామలే, ఇది గమనిస్తాడు కదా నేను అనుకున్నాను. ప్రియులారా, ఒక నెలలో బైబిల్ స్టడీ చర్చిలో తీసుకోవడానికి నిలబడితే పైన ఫ్యాన్ భలే తిరుగుతున్నది. అది ఖరీదైన ఫ్యాన్. నాకే భలే సంబరం అనిపించింది, భలే వేయించినారులే ఫ్యాన్ అని. బైబిల్ స్టడీ అయ్యాక ఏమండి డైనింగ్ హాల్కి వెళ్ళి భోజనానికి కూర్చోగాని ఆయన అక్కడ కూర్చున్నారు, అక్కగారు వడ్డం చేస్తుంటే నేను అన్న మీకు చాలా రోజుల నుంచి చెబుదామనుకున్నాను, ఈరోజు చెప్పకుండానే నా ఆశ తిరిగింది, అసలు పైన ఫ్యాన్ లేక ఎంత ఇబ్బందులు పడ్డామో అని అంటే, ఏమండి అవును బ్రదరు ఫ్యాన్ వచ్చేసింది మనకి అన్నాడు. అనగానే ఆవిడ అంటుంది, బ్రదరు మీ అన్నగారే పెద్ద ఫ్యాన్ ఇచ్చారు అనుకోకండి, ఈయనకి అంత టైము లేదు, అంత శ్రద్ధ లేదు. ఇది ఎవరేసారో తెలుసా? మా చర్చిలో రిక్షా పుల్లర్ ఒకడు ఉంటాడు. అతను నాకు తెలుసు చాలా కాలంగా సన్నంగా ముసలోడైపోయి దాదాపు అతని వయసు 58-60 ఉంటుందేమో. రిక్షా పుల్లర్ ఆయన ఇచ్చాడట. అసలు వాక్యం చెబుతుంటే ఆ పోడియం మీద ఇలా చేయి పెట్టి కొట్టడానికి కూడా ప్లేస్ ఉండదండి. ఏమండి సెల్ ఫోన్లు పెట్టేస్తారు, ఐప్యాడ్లు పెట్టేస్తారు, రికార్డులు చేసుకుంటారు. వీరంతా ఖరీదైనటువంటి వస్తువులు వాడేవాళ్ళంటే వాళ్ళందరూ పెద్ద పెద్ద ఉద్యోగస్తులే సంఘంలో. కానీ సేవకుని యొక్క అవసరం పైన ఫ్యాన్ తిరగడం లేదు, ఒక్కడికి అది దృష్టిలో పడలా. ఎవడికి పడింది ఆ దృష్టి? ఒక రిక్షా పుల్లరికి పడింది ఆ బాధ. అతను ఎక్కడైతే రిక్షా పెట్టుకొని ఏమంటే రిక్షా తోలుకుంటాడో వెనకాల ఒక ఎలక్ట్రికల్ దుకాణం ఉంటే అడిగాడట, అయ్యా నాకు ఒక ఖరీదైన ఫ్యాన్ ఇస్తారా అని అడిగాడు. నీకెందుకయ్యా ఆ చిన్న పాకలో నీ ఖరీదైన ఫ్యాన్ అంటే, అది నా కొరకు కాదు సారు, ఒక దగ్గర ఇద్దామని అడిగాను, డబ్బులన్నీ ఒకసారి ఇవ్వలేను, నా పేద పరిస్థితి తెలుసు కదా, వారము డబ్బులు కట్టేసుకుంటానయ్యా, ఒక ఖరీదైన ఫ్యాన్ ఇవ్వండి అని అడిగాడట. అడిగితే సరే నువ్వెక్కడికి పోతావు, ఎప్పటి నుంచో మా తెలిసినోడుగా తీసుకెళ్ళి ఒక ఫ్యాన్ అన్నాడట. అంటే ఈ ఫ్యాన్ పట్టుకెళ్ళి నేనేం చేసుకుంటానయ్యా, ఒక పని ఆయన పంపిస్తే ఒక దగ్గరికి వెళ్ళి బిగించి వచ్చేస్తామనంటే ఒక ఎలక్ట్రీషియన్ కూడా ఆ షాప్ ఆయన ఇస్తే అతను పట్టుకుని వెళ్ళి చర్చికి వచ్చి, అక్క నేను ఫ్యాన్ వేయించానని తెలిస్తే అన్నయ్య ఒప్పుకోరు, బాధపడతారు సేవకుడు, కానీ నేను స్వామి తమ్ముడు వాక్యం చెప్పినప్పుడు చూస్తున్నాను, అన్నయ్య కూడా వాక్యం చెప్పినప్పుడు చూస్తున్నాను, పైన ఫ్యాన్ తిరగడం లేదు, అందుకే చెమటలు పట్టేస్తున్నారక్క, అందుకే నేను ఫ్యాన్ కొంత తెచ్చానక్క, బిగించి వెళ్ళిపోతా, నేనే ఇచ్చానని మళ్ళీ చెప్పొద్దక్క, బాధపడతాడు అన్నగారు అన్నాడట. మీకేమైనా విషయం మనసులో పడుతుందా? ఖరీదైన సెల్ ఫోన్లలో వాక్యం రికార్డ్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ సేవకుడు పడే తపన ఏమంటే ఒక్కడ బుర్రగ పట్టలా. ఒక రిక్షా తోలుకునేటువంటి వాడికి ఈ సంఘములో ఈ మందిరములో సేవకునికి ఈ అవసరం కనబడింది, నేనే చెయ్యాలి అనేటువంటి ఆరాటం రిక్షా తోలుకున్నోడికి వచ్చింది. ఈ రోజున సంఘస్థులందరూ ఇలాగే తగలబడ్డారు. మిమ్మల్ని ఏమి తగలబడ్డారంటే మీరు కూలిపోయి ఉన్నారని చెప్పడానికి ఆ పదం వాడాను. శ్రీకాకుళంలో తగలబడ్డారంటే కూలిపోయి బతుకుతున్నారని అర్థం. మళ్ళీ కొంపదీసి తగలబడ్డారంటే కాల్చుకున్నారన్నాడు మళ్ళీ వేరుగా అర్థం చేసుకోకండి. మీరు ఎప్పుడైనా మీ సేవకునికి అవసరం ఉంది, అతని భార్యా బిడ్డలకి అవసరం ఉంటుంది, అసలు ఆ అవసరం తీరకుండానే సేవకుడు నెట్టుకుని పోతున్నాడులే అని చెప్పి ఆ సేవకుని అవసరం తీర్చడానికి ఎప్పుడైనా త్వరపడ్డావా? సేవకుడు వాక్యం చెప్తున్నాడు, ఈ పుస్తకం మీద లేక ఈ అంశం మీద, ఇలాంటి సేవకునికి ఏదైనా ఒక పుస్తకం అంశం మీద నేను కొనిస్తే ఇంకా బాగా చదివి యోగ్యంగా మాకు పరిచయం చేస్తాడని ఎప్పుడైనా నీ సేవకుడు ఒక పుస్తకం కొనిచ్చే అలవాటు ఉందా? సేవకుని భార్య కొంచెం అనారోగ్యములు ఉంటుంది, ఏమండి తనకున్న ఏమండి వచ్చే జీతంతోనే ఆ వచ్చిన ఆదాయంతోనే తిప్పలబడుతున్నాడు. అన్నగారు అక్క పరిస్థితి బాగులేదు, ఇగో నేను కొంచెం పైసలు ఉంచాను, మందుల కొరకైనా ఉపయోగపడతాయని నేను ప్రేరేపించబడ్డాను, మీరు నిరాకరించకుండా పైసలు తీసుకొని అక్కగా వైద్యం చేయించండి అని ఎప్పుడైనా ప్రేమతో ఇచ్చావా అండి? ఇప్పుడు మన సంఘాలు పరిశుద్ధాత్మనికి ఇష్టమవుతాయా? మన సంఘాలు దేవుని సేవకుని ప్రియమైన సంఘాలు అవుతాయి చెప్పండి?
మా సంఘం, మా సంఘం, మా సంఘం, మా సంఘం. ఏంటి నీ సంఘం? ఆ సంఘం మీద ప్రేమ ఉంటే సేవకుని మీద ప్రేమ ఉండాలి కదా. సంఘం అవసరాలు చూడాలి కదా, సేవకుని అవసరాలు చూడాలి కదా. అలాగనే సంఘం ద్వారా జరుగుతున్న సేవ అవసరాలు చూడాలి కదా. ఎందుకంటే చేస్తున్నారంటే సేవ అవసరాలు పట్టించుకొని చూసే సంఘస్థులండి నికరమైన సంఘస్థులు. అంతేగాని 100 రూపాయలు ఇచ్చుద్ది, 100 సార్లు ఈవిడ పేరు పొగడకపోతే మీ మధ్య మా పాస్టర్ గారు కనబడ్డమే లేదు, మూతిట్లా తిప్పుకొని పోతావు నువ్వు, పక్షపాతం రోగం వచ్చింది దానిలాగా. ఎంత ఇచ్చావమ్మా? 100 రూపాయలు ఇచ్చావా? నీ పేరు 100 సార్లు ఇక్కడ దేవి సేవ కూడా పొగడాల. ఏమిటి నీచమైన బుద్ధి? సంఘము అంటే దాతృత్వం కనబడాలి, సేవ అవసరాలు కనబడితే ఎవరైనా ముందుకొచ్చి త్వరగా అవసరం తీర్చే భాగ్యం నాకు దొరుకుద్దేమో. ఒక అన్న నేను ఏదైనా చేయడానికి నాకు అవకాశం ఉంటుందా అంటున్నాడు. ఈ మీటింగ్స్లో నేను ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుందా? ఒకరోజు చికెన్ అంతా పెడతానన్నా నా డబ్బులు తీసుకుంటారా అంటున్నాడు. ఒరే బాబు, ఆల్రెడీ ఎవడో ఉన్నాడులే, నువ్వు ఇప్పుడు ఇవ్వక్కర్లేదు, ఇంకో మీటింగ్ ఇద్దువులే. అలాంటి సంఘస్థులు ఉంటే సేవకులకు ఎంత ప్రోత్సాహం అండి. సేవకులు అద్భుతాలు చేయడానికి పరుగులు పెడతారండి. అంతేగాని ఎంతసేపు నాకేమొచ్చింది, నేనేమి దాచుకున్నాను, 10 రాళ్ళు వెనక్కి వేస్తుందట. ఎందుకు? పెట్టిలో ఇసురుదామొచ్చి ఈవిడ దాచుకున్న 10 రాళ్ళు. ఏమ్మా అర్థమవుతున్నదా? సంఘం అంటే ఎవరుండాలో వారు ఉండాలి. సంఘం అంటే వినండి, ఏ పని చెయ్యాలో ఆ పని చెయ్యాలి. సంఘం అంటే అక్కడ ఏది కనబడాలో అది కనబడాలి.